మీరు ఇది స్క్రీన్ షాట్ తీసేసుకోండి, తెలుగు మీడియం వాళ్ళకి నేను పంపిస్తాను. ఓకేనా? మీరు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇవి స్క్రీన్ షాట్స్ తీసేసుకోండి. ఓకే మేడం. ఓకే, టుడే అవర్ టాపిక్ ఈస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. నిన్నటిదాకా ఎస్టర్డే వరకు మనం ఏం చెప్పుకున్నాం? వాట్ ఈస్ ఎంటర్‌ప్రెన్యూర్, హూ ఈస్ ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్, మొత్తం ఎంటర్‌ప్రెన్యూర్ యొక్క లక్షణాలు, విధులు, క్లాసిఫికేషన్ అన్ని ఫినిష్ చేసుకున్నాం ఇన్ ఫస్ట్ యూనిట్. ఓకే, టుడే సెకండ్ యూనిట్ ఈస్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. ఓకే, సో ఫస్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే మీకు చిన్న లైట్ ఒకసారి చెప్పాలి. Let us see relationship between entrepreneur and entrepreneurship. Entrepreneur is a person, okay, and entrepreneurship is a process. And entrepreneur organizer, entrepreneurship organization. And entrepreneur మళ్ళీ పోయిందా? ప్రాబ్లం ఇప్పుడే స్టార్ట్ అయిందా? నాకు సార్ కి కాల్ చేసి చెప్పాను నిన్న మేము చెప్పాం మేడం వాళ్ళకి. నేను కూడా కాల్ చేసి చెప్పాను, చెప్తే సార్ నేను చూస్తాను మేడం అని అన్నారు. నేను క్లాస్ లో పెట్టవే చూస్తా మేడం అన్నారు. ఓకేనా? నౌ ఇట్ ఈస్ విజిబుల్. ఓకే ఓకే మేడం. సో ఎంటర్‌ప్రెన్యూర్ ఈజ్ ఈ పర్సన్ విన్నర్ కదా. సో he is a innovator and entrepreneurship is a innovation, and risk barrier, risk bearing, motivator, motivation, creator, creation, visualizer and vision. సో ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఇక్కడ ఏంటి, మనకు వన్ సింగిల్ పర్సన్. ఓకే, సింగిల్ పర్సన్ ఏం చేస్తాడు? నెక్స్ట్ ఇన్నోవేటివ్ థాట్స్ తోని అతను ఒక థాట్ ని నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలి అని చెప్పేసి ఒక ఇన్నోవేట్ థాట్ తోని ముందుకు వచ్చేసి ఒక బిజినెస్ ని చేయాలి అని అనుకుంటాడు. అది థాట్, అతని థాట్. కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? ప్రాసెస్. అతని థాట్ ఉంది కదా, అతని ఆలోచన ఉంది కదా, ఆ ఆలోచనని ప్రాసెస్ లో పెట్టేదాన్నే మనం ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం. ఓకే, ఇక్కడ మనకి ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరు కావాలి? ఓన్లీ సింగిల్ పర్సన్. ఎందుకంటే అతని బ్రెయిన్, ఆ బ్రెయిన్ ని అసెట్ గా చేసేసుకొని, అతని నాలెడ్జ్ ని బేస్ చేసేసుకొని, ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని అతను ఒక థాట్ ని చేస్తాడు, నేను ఒక బిజినెస్ ని పెడితే బాగుండు అని చెప్పేసి. కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ కి ఏం కావాలి? దానికి చాలా కావాలి. ఏంటి? ఒక బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే మనకు ఫస్ట్ రిసోర్సెస్ కావాలి. రిసోర్సెస్ అంటే ఏంటి? వనరులు. ఏంటి మనకు రిసోర్సెస్? ఫినాన్షియల్ రిసోర్సెస్ కావాలి, ఫిజికల్ రిసోర్సెస్ కావాలి, హ్యూమన్ రిసోర్సెస్ కావాలి. అంటే ల్యాండ్, లేబర్ అండ్ ఫినాన్స్, ఇవన్నీ కావాలి. వీటన్నింటినీ తీసుకొచ్చి ఒక ప్రాసెస్ లో పెట్టేదాన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటారు. ఓకే, దిస్ ఇస్ ద బ్రీఫ్ ఇంట్రొడక్షన్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. లెట్ us see entrepreneurship. The capacity and willingness to develop, organize and manage a business venture along with any of its risks and in order to make a profit. So కెపాసిటీ. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? మనం ఇంతకు ముందు ఏమనుకున్నాం? ఎంటర్‌ప్రెన్యూర్ అంటే అతను ఒక థాట్, అతనికి ఒక ఆలోచన ఉంటుంది. కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి? వీటన్నింటినీ, రిసోర్సెస్ అన్నింటినీ తీసుకొచ్చి వాటిని ప్రాసెస్ లో పెట్టేదాన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం. సో ఈ బిజినెస్ ని రన్ చేయడానికి అతను ఏం చేయాలి? రిస్క్ ను బేర్ చేయాలి. ఓకే, రిస్క్ ను బేర్ చేసేసి నెక్స్ట్ రిమైనింగ్ రిసోర్సెస్ అన్నింటినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చేసి ఒకటే మోటివ్. వాట్ ఈస్ దట్ మోటివ్? టు ఎర్న్ మోర్ ప్రాఫిట్, మాక్సిమం ప్రాఫిట్స్ ని ఎర్న్ చేయడానికి ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ఆర్గనైజ్ చేసేసి వాళ్ళని మోటివేట్ చేసి ముందుకు నడిపించేదాన్నే మనం ఏమంటాం? ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటాం. ఓకే, సో ద మోస్ట్ ఆబ్వియస్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈస్ ద స్టార్టింగ్ ఆఫ్ న్యూ బిజినెసెస్. In economics, entrepreneurship combined with land, labor, natural resources and capital can produce profit. ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా. సో ఏం కావాలి మనకు? ఒక బిజినెస్ ని ఎస్టాబ్లిష్ చేయాలంటే కంపల్సరీ ఎంటర్‌ప్రెన్యూర్ కి ఒక థాట్ వచ్చింది. తర్వాత ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ స్టార్ట్ చేయాలంటే ఏం కావాలి మనకు? ల్యాండ్ కావాలి, మన బిజినెస్ ని పెట్టడానికి ల్యాండ్ కావాలి. నెక్స్ట్ అందులో వర్క్ చేయడానికి లేబర్ కావాలి. నెక్స్ట్ అందులో ఏం చేస్తున్నాం మనం, ఏం ప్రొడక్షన్ చేస్తున్నాం, వాటికి ఏం కావాలి మనకు? న్యాచురల్ రిసోర్సెస్ మీన్స్ లైక్ వాటర్ కావాల్సి ఉంటుంది, నెక్స్ట్ రా మెటీరియల్స్ కావాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా రిసోర్సెస్ కిందకి వస్తాయి. నెక్స్ట్ క్యాపిటల్ దేనికి కావాలి? మనం ప్రొడక్షన్ లో డిపార్ట్మెంట్ లో ఉంటే కనుక ఒకవేళ ప్రొడక్షన్ చేయాలనుకుంటే, వస్తువుల ఉత్పత్తి చేయాలనుకుంటే పెద్ద పెద్ద ప్లాంట్ అండ్ మెషినరీ కావాలి. ఆ ప్లాంట్ అండ్ మెషినరీని పర్చేజ్ చేయడానికి ఏం కావాలి? హ్యూజ్ అమౌంట్ కావాలి. సో ఆ అమౌంట్ ని ఎక్కడ తీసుకుంటాం మనం? ఆన్ ద బేసిస్ ఆఫ్ క్యాపిటల్ రూపంలో తీసుకుంటాం. వీటన్నింటినీ ఒక దగ్గరికి చేర్చి ప్రాఫిట్ కోసం ఒక ప్రొడక్షన్ ని స్టార్ట్ చేసేదాన్ని ప్రొడక్షన్ అనుకోవచ్చు, ప్రొడక్షన్ కాకుండా వేరేవి కూడా అనుకోవచ్చు. ఏమిటి? మనకు సర్వీస్ సెక్టర్ ఉంది చూసిన, అందులో మనం ఏం చేస్తాం? ప్రొడక్షన్ చేయం, జస్ట్ సర్వీసెస్ అందిస్తాం.
ఓకే, సో ఇటువంటి దాన్నే మనం ఏమంటాం, ఎంటర్ప్రెన్యూర్షిప్. ఎంటర్ప్రెన్యూరియల్ స్పిరిట్ ఈస్ క్యారెక్టరైజ్డ్ బై ఇన్నోవేషన్ అండ్ రిస్క్ టేకింగ్ and is an essential part of an nation's ability to succeed in an ever-changing and increasingly competitive global marketplace. So, entrepreneurial spirit ఏంటి, మన ఫస్ట్ క్యారెక్టర్ ఆఫ్ ది ఎంటర్ప్రెన్యూర్ ఏంటి మనకు, ఇన్నోవేషన్. ఓకే, ఇన్నోవేషన్ అండ్ రిస్క్ టేక్, ఇవి రెండు కూడా సేమ్ ఉంటాయి. వాళ్ళు కొత్తగా థింక్ చేస్తారు, ఆ కొత్తగా థింక్ చేసిన థాట్ ఆ కన్స్యూమర్ దగ్గరికి రీచ్ అయ్యేసరికి కన్స్యూమర్ కి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు, మేబీ సక్సెస్ఫుల్ ఆర్ మే నాట్ బి. సో అందులో ఏముంటుంది, మనకు రిస్క్ అనేది ఉంటుంది. సో ఇదంతా రిస్క్ ఉంటుంది, ఈ ఇన్నోవేటివ్ థాట్స్ ఉంటాయి. కాబట్టి అతను ఎక్కడైనా గ్లోబల్ మార్కెట్ లో డెడికేటెడ్ గా వర్క్ చేస్తే గ్లోబల్ మార్కెట్ ఎక్కడైనా కూడా తన ప్రోడక్ట్ కి కంప్లీట్ మంచి డిమాండ్ అనేది ఉంటుంది. ఓకే, ఫస్ట్ అది ఎంటర్ప్రెన్యూర్షిప్. నెక్స్ట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్. వినిపిస్తుందా? ఆర్ యూ లిజనింగ్? Yes, ma'am. Yes, ma'am. ఓకే, మధ్య మధ్యలా ఓకే మ్యామ్, అండర్స్టాండ్ మ్యామ్, ఇట్లాంటి కొన్ని చెప్పండి, లేకుంటే మీరు వింటున్నారా వింటలేరా అని. Okay, okay, madam. ఓకే, సో ఫస్ట్ నెక్స్ట్ వన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటే ఏంటి, మనకు తెలుగులో అయితే లక్షణాలు, ఎంటర్ప్రెన్యూర్షిప్ యొక్క లక్షణాలు. ఫస్ట్, ఎకనామిక్ యాక్టివిటీ. ఇట్ ఇన్వాల్వ్స్ క్రియేషన్ అండ్ ఆపరేషన్ ఆఫ్ an enterprise. Hence, it is essentially an economic activity concerned with value or wealth. సో ఎకనామిక్ యాక్టివిటీ అంటే ఏముంటుంది, కంప్లీట్ ఎకనామిక్ అంటేనే మనీ, మొత్తం మనీకి రిలేటెడ్ ఉంటుంది. సో ఎప్పుడైనా ఎంటర్ప్రెన్యూర్షిప్ స్టార్ట్ చేయాలంటే దానికి మనీ అవసరం ఉంటుంది. క్యాపిటల్ ఆ రూపంలో తీసుకున్న తర్వాత వాటిని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఏ రకంగా రొటేట్ చేయాలి ఆ మనీని, ఎక్కడ మనం ప్రొడక్షన్ లో ఎంత పెట్టాలి, మార్కెటింగ్ కి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ చూసుకున్న తర్వాత కంపెనీకి ఏమొస్తుంది, మనము ఎంటర్ప్రెన్యూర్షిప్ లో మన బిజినెస్ కి మంచి వెల్త్ అండ్ వాల్యూని చూసుకునేటట్టు ఎకనామిక్ ఏంటి డెసిషన్స్ అనేది తీసుకోవాలి. ఫస్ట్ ఎకనామిక్ యాక్టివిటీ, కంప్లీట్లీ ఎకనామిక్ యాక్టివిటీ. ఎందుకంటే మనీతోనే బిజినెస్ స్టార్ట్ చేస్తాం, మనీతోనే ప్రాసెసింగ్ స్టార్ట్ చేస్తాం, మనీతోనే మార్కెట్ లో ఎంటర్ అవుతాం. ఇవన్నీ మనీ మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు సేల్స్ రూపంలో అప్పుడు మనకు సేల్ అవుతూ ఉంటాయి. సేల్స్ రూపంలో వచ్చిన తర్వాత మనం ఏం చేస్తాం, ప్రాఫిట్ రూపంలో ఆ ఇన్వెస్ట్ చేసిన దానికి మనకు వచ్చే రిటర్న్ ఏంటి, మనం ఎంత మనీ అయితే ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ మనీకి మనకు రిటర్న్ ఏంటి అంటే ప్రాఫిట్. Okay, this is a complete economic activity. And next one is purposeful activity. It is the purposeful activity of an individual or a group of individuals who seek to earn profits through the production and distribution of goods and services. చూసారా, ఇక్కడ ఏంటి మనకు, ఇక్కడ ఏం చేస్తున్నాం, గూడ్స్ అండ్ సర్వీసెస్ ని, గూడ్స్ అయినా కావచ్చు, అట్ ద సేమ్ టైం సర్వీసెస్ అయినా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక హాస్పిటల్ కన్స్ట్రక్ట్ చేసింది అనుకోండి. హాస్పిటల్ ఏంటి, అక్కడ మనం ప్రొడక్షన్ తీస్తున్నామా, ఏమైనా ప్రొడక్షన్ చేస్తున్నామా, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నామా, దట్ ఈస్ నాట్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్. అదేంటి మనకు సర్వీస్ సెక్టర్ కిందకి వస్తుంది. ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ ఉంది, ట్రాన్స్పోర్టేషన్ లో మనకు ప్రైవేట్ ట్రాన్స్పోర్టేషన్స్ కూడా ఉన్నాయి కదా, బస్సులు, వెహికల్స్, కార్స్, ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా దేని కిందకి వస్తాయి, సర్వీస్ సెక్టర్ కిందకి వస్తాయి. అంటే వీళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేయరు, వస్తువులను ఉత్పత్తి చేయరు, కానీ ఏం చేస్తారు, సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తారు. సర్వీసెస్ ని ప్రొవైడ్ చేసినందుకు మనీ తీసుకుంటారు అనమాట. సో అంటే ఈ యాక్టివిటీ, ఎంటర్ప్రెన్యూర్షిప్ అనే యాక్టివిటీ దేనికి రిలేటెడ్ గా ఉంటుంది, గూడ్స్ నైనా మనం ప్రొడక్షన్ చేసి కన్స్యూమర్ కి అందించవచ్చు, ఆర్ సర్వీసెస్ ని కూడా అందించి మనం ప్రాఫిట్ ని ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్, డెసిషన్ మేకింగ్. ఎంటర్ప్రెన్యూర్షిప్ ఇన్వాల్వ్స్ బోత్ రిస్క్ అండ్ అన్సర్టెనిటీ. అన్సర్టెనిటీ అంటే చెప్పిన కదా, ఫ్యూచర్ ఏమవుతుందో ఏమీ తెలియదు, రేపు ఏమవుతుందో ఎవరికి తెలియదు, దట్ ఈస్ కాల్డ్ అన్సర్టెనిటీ. సో మనం తీసుకున్న డెసిజన్ కరెక్టా, రైటా, రాంగా అనేది తెలియదు. మేబీ కొన్నిసార్లు అది కరెక్ట్ గా అవ్వచ్చు, సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోవచ్చు, కొన్ని టైమ్స్ లో ఏం కావచ్చు, ఫెయిల్ కావచ్చు. సో ఇదేంటి మనకు కంప్లీట్ గా రిస్క్ అండ్ అన్సర్టెనిటీ పైన డిపెండ్ అయి ఉంటుంది ఎవ్రీ బిజినెస్ కూడా. So decision making is crucial on the part of the entrepreneurs to establish and run the enterprise successfully. అందుకే ఎంటర్ప్రెన్యూర్షిప్ లో ఎంటర్ప్రెన్యూర్ ఎట్లా ఉండాలి, ఎప్పుడైనా కూడా మారుతున్న పరిస్థితులకు అప్డేటెడ్ అవుతూ ఉంటూ, ఎప్పుడు టెక్నాలజీని బేస్ చేసుకుంటూ ఏం చేంజ్ అవుతుంది, ఈ చేంజ్ కి నా ప్రొడక్షన్ లో, నా ప్రోడక్ట్ లో, నా సర్వీసెస్ లో ఏం చేంజ్ తీసుకురావాలి అని చెప్పేసి డెసిషన్ మేకింగ్ లో పర్ఫెక్ట్ ఉండాలి. ఎందుకంటే కంప్లీట్ బిజినెస్ అనేది డెసిషన్ మేకింగ్ ప్రాసెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్, యాక్సెప్టింగ్ ఛాలెంజెస్. While accepting entrepreneurship as a career,
the entrepreneur accepts the challenges of all odds and puts his efforts to convert the odds into viable business opportunities by pooling the resources together for building and running the enterprise. సో ఇక్కడ మనకు ఎంటర్ప్రెన్యూర్ అనే వాళ్ళు ఏముండాలి, యాక్సెప్టింగ్ ఛాలెంజ్ దేన్నైనా కూడా యాక్సెప్ట్ చేయాలి, ఇంపాసిబుల్ ని పాసిబుల్ చేసి చూపించాలి. ఎవరైనా కూడా చాలా మంది బిజినెస్ స్టార్ట్ చేసేటప్పుడు ఏం చెప్తా ఉంటారు, ఏ సక్సెస్ కాదు, ఎందుకంత రిస్క్ తీసుకుంటున్నాం, అవసరమా మనల్ని ఎంకరేజ్ చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. ఎర్లీ స్టేజెస్ లో డిస్కరేజ్ చేసే వాళ్ళే చాలా ఎక్కువ ఉంటారు. సో అతను డిస్కరేజ్ చేసే వాళ్ళ మాటల్ని కూడా ఛాలెంజింగ్ గా తీసేసుకొని కరెక్ట్ ప్రాపర్ వేలో ఆర్ట్ వన్స్ అంటే సాధ్యం కాని పనులను కూడా సుసాధ్యం చేసేసి సక్సెస్ఫుల్ గా వెళ్ళిపోవాలి. నెక్స్ట్ రిస్క్ టేకింగ్. దిస్ ఇస్ ద మెయిన్ పాయింట్. రిస్క్ టేకింగ్ ఏంటి? ఎంటర్ప్రెన్యూర్స్ బై హిస్ డీప్ ఇన్సైట్ అండ్ సైంటిఫిక్ అప్రోచ్ అనాలిసిస్ ద సిచ్యువేషన్స్ ఆబ్జెక్టివ్లీ అండ్ reduces the risk considerably on one hand and enhances the profit factor on the other. సో రిస్క్ టేకింగ్ ఏంటి? మనకు ఒకవేళ మనం ఏదైనా డెసిషన్ రాంగ్ తీసుకుంటే రిస్క్ టేకింగ్ అయితే మనకేమవుతుంది, మనం లాస్ అవుతుంది. డిమాండ్, మన ప్రోడక్ట్ డిమాండ్ తగ్గిపోతుంది, డిక్రీజ్ అవుతుంది. మన ప్రోడక్ట్ డిమాండ్ డిక్రీజ్ అయిందంటే మన సేమ్ టైప్ ఆఫ్ ప్రోడక్ట్ లైన్ లోనే ఉంటారు కదా వేరే వాళ్ళు, ఇదే టైప్ ఆఫ్ ప్రోడక్ట్ ని చేసే వాళ్ళు, వాళ్ళ ప్రోడక్ట్ డెవలప్ అయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, మన ప్రాఫిట్స్ అనేవి లెస్ అవుతాయి. అందుకే ఇట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా ఎంటర్ప్రెన్యూర్ వెనుక అడుగు వేయద్దు, దానికి ఛాలెంజింగ్ గా తీసుకొని ఇంకో స్టెప్ ముందుగా తీసుకోవాలి. నెక్స్ట్ బిల్డింగ్ ఆర్గనైజేషన్. సో ఆర్గనైజేషన్ అంటే ఏం చెప్పాను నేను మీకు, ఇన్ యెస్టర్డే ఐ హావ్ ఎక్స్ప్లెయిన్ దట్. సో ఆర్గనైజేషన్ అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ని తీసుకొచ్చేసి వాళ్ళందరికీ మన గోల్ ఏంటి, వాట్ ఈస్ అవర్ మెయిన్ గోల్. మెయిన్ గోల్ ఏముంటుంది, ఫస్ట్ ఇన్ ఎర్లీ స్టేజెస్ టు ఎర్న్ మోర్ ప్రాఫిట్స్. ఆ మోర్ ప్రాఫిట్ ని ఎర్న్ చేయడానికి ఏం చేయాలి మనం అంటే, వి షుడ్ ప్రిపేర్ ప్లానింగ్స్ అండ్ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్. సో ఈ పాలసీస్ అండ్ ప్రొసీజర్స్ ఎవరు, టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకుంటారు. ఎవరు టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ఇక్కడ మనకు ఇన్ లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్ లో చెప్తున్నా నేను. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ అంటే ఎవరు వస్తారు మనకు, చైర్మన్ అండ్ జనరల్ మేనేజర్ అండ్ నెక్స్ట్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. సో వీళ్ళందరూ ఏం చేస్తారు, నెక్స్ట్ ఏం చేయాలి, మనం 1 year కి ఏం చేయాలి, 1 year లో మనము ఎటువంటి పాలసీస్ తీసుకోవాలి, ప్లానింగ్ ఏం తీసుకోవాలి అని చెప్పేసి వాళ్ళన్నీ చేసేసి ఆ పాలసీస్ మెథడ్స్ ని నెక్స్ట్ ఎవరికి ఇస్తారు, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్. మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్ ఎవరు వస్తారు మనకు, డిపార్ట్మెంటల్ మేనేజర్స్ లైక్ ప్రొడక్షన్ డిపార్ట్మెంటల్ మేనేజర్, ఫినాన్స్ మేనేజర్, మార్కెటింగ్ మేనేజర్ అండ్ హెచ్ఆర్ హ్యూమన్ రిసోర్స్ మేనేజర్. వీళ్ళకి అప్పగించేస్తారు. వీళ్ళు ఏం చేస్తారు, ఈ గోల్ ని రీచ్ కావాలంటే, నా డిపార్ట్మెంటల్ గోల్ ని రీచ్ కావాలంటే నేనేం ప్లానింగ్స్ చేసుకోవాలని వీళ్ళు కూడా కొన్ని ప్లానింగ్స్, పాలసీస్, ప్రొసీజర్స్ ప్రిపేర్ చేసుకుంటారు. ప్రిపేర్ చేసేసుకొని నెక్స్ట్ ఎవరికి ఇస్తారు మళ్ళీ ఆ వర్క్ ని, సూపర్వైజర్స్ అండ్ నెక్స్ట్ ఎవరు ఉంటారు, ఆపరేటింగ్ సెక్షన్. అంటే పైన ఉన్న 2 సెక్షన్ల వాళ్ళు ఆన్ ది పేపర్ వర్క్ చేస్తారు, కానీ యాక్చువల్ గా వర్క్ చేసేది ఎవరు, ఆపరేటింగ్ లెవెల్ మేనేజ్మెంట్. ఓకే, సో ఇవన్నీ పాలసీస్ ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వీళ్ళందరికీ కూడా వర్క్ ఎవరికి ఇవ్వాలి, ఎవరిని తీసుకొచ్చి ఎవరి దగ్గర పెట్టాలి, వాళ్ళ క్వాలిటీస్ ఏంటి, క్వాలిఫికేషన్స్ ఏంటి అండ్ ఎడ్యుకేషన్స్ ఎక్స్పీరియన్స్ ఏంటి, ట్రైనింగ్ ఎక్స్పీరియన్స్ ఏంటి అని చెప్పేసి వాళ్ళ ట్రైనింగ్ ని, ఎక్స్పీరియన్స్ అన్నిటిని బేస్ చేసుకొని ఆ వర్క్ లో ఒక్కొక్క సెక్షన్ లో వర్క్ లో అసైన్ చేసేసి, ఫర్ ఎగ్జాంపుల్ ఎంబీఏ చేసింది అనుకోండి, వాళ్ళని ఎక్కడికి పంపించేయాలి, మార్కెటింగ్ సెక్షన్ లో పంపించాలి, లేదంటే హెచ్ఆర్ లో పంపించాలి. అకౌంట్స్ చేస్తే అకౌంట్స్ డిపార్ట్మెంట్, ఐటీఐ చేస్తే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్. సో ఇట్లా అంటే వాళ్ళ క్వాలిఫికేషన్స్ బేస్ చేసుకుని వాళ్ళకు జాబ్స్ ఇచ్చేసి రిక్రూట్మెంట్ చేసుకుని వాళ్ళకి ఏం చేయాలి, మనము అథారిటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఇవ్వాలి, అట్ ద సేమ్ టైం అథారిటీ కూడా ఇవ్వాలి. అంటే మనము ఏ పని చేయాలనుకుంటామో ఆ పని ఇచ్చుకుంటూ అథారిటీ అండ్ రెస్పాన్సిబిలిటీ మనం షేర్ చేసేసి ఆర్గనైజేషన్ ని కూడా చేయాలి. ఈ ఆర్గనైజేషన్ మనం ఎంత పర్ఫెక్ట్ గా ప్లాన్స్ అండ్ ప్రొసీజర్స్ చేసుకున్నా కూడా ఈ ఆర్గనైజేషన్ పర్ఫెక్ట్ గా లేకపోతే మన ప్లాన్స్ అండ్ ప్రొసీజర్స్ అన్ని కూడా వేస్ట్ అయిపోతాయి. సో ఎంటర్ప్రెన్యూర్షిప్ వాళ్ళ క్యారెక్టరిస్టిక్స్ లో 6th వన్ ఏంటి, బిల్డింగ్ ఆర్గనైజేషన్, పర్ఫెక్ట్ ఆర్గనైజేషన్, డెలిగేషన్ ఆఫ్ అథారిటీస్ అండ్ ప్రాపర్ లీడర్షిప్, వీటిని కరెక్ట్ గా మెయింటైన్ చేయాలి. నెక్స్ట్ డైనమిక్ ప్రాసెస్. ఎంటర్ప్రెన్యూర్స్ థ్రైవ్ ఆన్ ద ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్ which brings new opportunities to business. Flexibility is the hallmark of a successful entrepreneur. So thrive అంటే మనకు మీనింగ్ ఏంటి అంటే డెవలపింగ్ అన్నమాట, చాలా అభివృద్ధి చెందడం. సో ఎంటర్ప్రెన్యూర్స్ మెయిన్ ఏంటి, వాళ్ళు ఎప్పుడు కూడా డెవలపింగ్ లోనే ఉంటారు. ఎందుకంటే వై, బికాస్ వాళ్ళ బ్రెయినే వాళ్ళ అసెట్. ఓకే, వాళ్ళ బ్రెయిన్ ఎప్పుడూ ఏం చేస్తుంది,
కొత్తగా థింక్ చేయాలి, నా ప్రోడక్ట్ ఇంకా ఎప్పుడు డెవలప్ ఉండాలి, నేను పీక్ స్టేజ్ లో ఉండాలి, నేను వెళ్ళిపోకూడదు, టెక్నాలజీస్ ఎట్లా వస్తున్నాయి, ఈ టెక్నాలజీకి నా ప్రోడక్ట్ ని కూడా అడాప్ట్ చేయాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా థింకింగ్ లోనే ఉంటాడు. కాబట్టి ఏ ఫ్లెక్సిబిలిటీ ఉన్నా కూడా, అందుకే ఫ్లెక్సిబిలిటీ ఇస్ ద హాల్ మార్క్. ఫ్లెక్సిబిలిటీ అంటే ఏంటిది? ఎప్పుడు ఉన్న పరిస్థితులకు అప్పుడు మౌల్డ్ అవ్వడం. ఉన్న పరిస్థితులకు ఇప్పుడు ఏ సిచ్యువేషన్ ఉంది, ఈ సిచ్యువేషన్ కి నేను ఎట్లా మౌల్డ్ కావాలి అని చెప్పేసి మౌల్డ్ అవ్వడాన్ని మనం ఏమంటాం? హాల్ మార్క్ ఆఫ్ ది సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెన్యూర్. నెక్స్ట్, గ్యాప్ ఫిల్లింగ్ ఫంక్షన్స్. It is the job of entrepreneur to fill the gaps between needs and goods or services. They have to complete the inputs and provide the knowledge about the production process. ఇక్కడ చూడండి, ఏంటి మనకు కన్స్యూమర్ నీడ్స్ అండ్ వాంట్స్ చూసుకుంటూ మనం ఎప్పుడైనా కూడా ఏం చేయాలి? మన ప్రోడక్ట్ లో, మన గూడ్స్ అండ్ సర్వీసెస్ లో ఏం చేంజెస్ తీసుకురావాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇది కరోనా పాండమిక్ సిచ్యువేషన్ చూడండి, అన్ని మార్ట్స్ కూడా ఇప్పుడు ఈవెన్ స్పెన్సర్స్, డిమార్ట్ కూడా హోమ్ డెలివరీ చేస్తుంది గ్రోసరీస్. ఎందుకు డెలివరీ చేస్తుంది? దానికి అంత అవసరం ఉందా? ఎవరైనా కూడా అంతకుముందు వెళ్లే వాళ్ళు, అక్కడనే లైన్లు కట్టేవాళ్ళు, తెచ్చుకునే వాళ్ళు, వాళ్ళకి అవసరమైనవి లైన్లు కట్టుకొని బిల్ పే చేసి వచ్చేవాళ్ళు. బట్ ఇన్ కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో ఏం చేసింది అది అంటే, ఈ పరిస్థితులలో అందరూ అమెజాన్ లో ఆర్డర్ చేసుకుంటున్నారు, ఎక్కడెక్కడో ఆర్డర్ చేసుకుంటున్నారు. అక్కడ ఆర్డర్ చేసుకునేసరికి వీళ్ళ సేల్స్ డిక్రీజ్ అవుతున్నాయి. సో వీళ్ళు డిక్రీజ్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు ఏం చేశారు? ఓకే, మనం కూడా హోమ్ డెలివరీ ఇద్దాం అని చెప్పేసి పెద్ద పెద్ద బ్రోచర్లు పెట్టేసి హోమ్ డెలివరీ ఇస్తామని పేపర్లలో అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. నెక్స్ట్, వాళ్ళ షాప్ ముందు కూడా ఇట్లా పెట్టేసుకున్నారు. సో చాలా మంది ఏం చేస్తున్నారు? ఎక్కడో అమెజాన్ లో ఎందుకు, మనం తెచ్చుకునే పక్కన నేర్చుకుంటే ఇప్పటికిప్పుడు వస్తాయి కదా, బయట 2-3 days పడతాయి అని చెప్పేసి కన్స్యూమర్స్ అట్రాక్ట్ అవుతున్నారు మళ్ళీ ఇక్కడి మాస్. సో ఇది అన్నమాట. ఎంటర్ప్రెన్యూర్ ఏం చేయాలి? ఎప్పుడు ఏ సిచ్యువేషన్ చేంజ్ అయినా కూడా దాన్ని అడాప్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. గ్యాప్ ని ఫిల్ చేయాలి. ఎక్కడ కూడా గ్యాప్ రాకుండా గ్యాప్ ని ఫిల్ చేయడానికి ఎప్పుడు కూడా థింక్ చేస్తూనే ఉండాలి. నెక్స్ట్, మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్. Entrepreneurs make themselves distinct from the rest of the population because of their innovative capability. ఇది innovative, innate అని కదా, innovative capability to mobilize resources. సో ఇక్కడ ఎంటర్ప్రీనియర్స్ అనే వాళ్ళు రెస్ట్ ఆఫ్ ది పాపులేషన్ అంటే ఏంటి? మిగిలిన వారికి భిన్నంగా ఉంటారు. ఎందుకు అంటే వీళ్ళు వాళ్ళలాగా థింక్ చేయరు. వాళ్ళలాగా థింక్ చేసి ఎక్కడో ఎవరి కింద ఉద్యోగం చేయడం కానీ, శాలరీ కోసం ఉద్యోగం చేయడం, పొద్దు నుంచి రాత్రి దాకా వెళ్ళి టైమింగ్స్ మెయింటైన్ చేస్తూ ఉద్యోగం చేయడము, అటు ఇటు ఇట్లాంటివి వీళ్ళు ఆలోచించరు. వీళ్ళు ఏం చేస్తారు? ఒక బిజినెస్ ని పెట్టుకొని వీళ్ళు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కల్పించుకొని నెక్స్ట్ ఇంకో కొంతమందికి ఎంప్లాయ్మెంట్ అనేది కల్పిస్తారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారు? మొబిలైజేషన్ ఆఫ్ రిసోర్సెస్ అంటే రిసోర్సెస్ ని, వనరులు, ఏవేవి వనరులు అనుకున్నాం మనం? విత్త వనరులు, ఫైనాన్షియల్ రిసోర్సెస్, ఫిజికల్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్, న్యాచురల్ రిసోర్సెస్. సో మనకి ఈ వనరులు, సహజ వనరులు, విత్త వనరులు, మానవ వనరులు, ఈ వనరులన్నింటినీ ఒక దగ్గరికి తీసుకొచ్చి ప్రొడక్షన్ ని ఆర్ సర్వీసెస్ ని అందించే వాళ్ళనే మనం ఏమంటాం? ఎంటర్ప్రెన్యూర్స్ అండ్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అంటాం. నెక్స్ట్, స్కిల్ఫుల్ మేనేజ్మెంట్. For effective management, the role of an entrepreneur is to initiate and supervise design of organization improvement projects in relation to upcoming opportunities is very much important. సో ఇతనేంటి? ప్రజెంట్ లోనే కాకుండా ఫ్యూచర్ లో కూడా అప్కమింగ్, నెక్స్ట్ ఏం వస్తుంది, నెక్స్ట్ మనం ఏం లాంచ్ చేయాలి, మన ప్రోడక్ట్ లో ఏమేం చేంజెస్ తీసుకురావాలి, లేకుంటే దీనికి మనం అడిషనల్ గా ఏమి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, సేల్స్ డిక్రీజ్ అవుతున్నాయి అనుకోండి. సేల్స్ డిక్రీజ్ అవుతున్నాయి అంటే ఏమవుతుంది? కన్స్యూమర్ ఇంకో దానికి, సేమ్ ప్రోడక్ట్ లైన్ కి ఇంకో దానికి అట్రాక్ట్ అవుతున్నాడు. ఎందుకు అట్రాక్ట్ అవుతున్నాడు? వై అని చెప్పేసి రీజన్ చూసుకుంటే, ఒక సర్వే చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది? పక్కతను ఆఫర్స్ ఇస్తున్నాడు. సో ఆఫర్స్ ఇచ్చినప్పుడు మనం కూడా ఏం చేయాలి? ఓకే, buy 1 get 1 free, buy 2 get 1 free అని చెప్పేసి ఆఫర్స్ ఉంటాయి కదా. ఇప్పుడు ఎక్కడ చూసినా, ఏ షోరూమ్ లో చూసినా మీరు చూడండి, అన్ని కంపెనీ లేఅవుట్స్ లో చూడండి, buy 1 get 1 ఆర్ buy 2 get 1 free అని చెప్పేస్తారు. కానీ అందులోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏం చేస్తారు? కండిషన్స్ అంటే వాళ్ళు సేల్ కాని ప్రోడక్ట్స్, సేల్ కాని క్లోత్స్ ఉంటాయి కదా, ఏవైతే సేల్ కానీ లో డిమాండ్ ఉంటాయో వాటిని ఆఫర్ లో పెడతారు. అంటే ఇవన్నీ లాజిక్స్. అంటే ఏది మనకు కస్టమర్ ని అట్రాక్ట్ చేస్తారు. అట్ ద సేమ్ టైం సేల్ కాకుండా డిమాండ్ మొత్తం పోయి ఉన్న ప్రోడక్ట్స్ ని కూడా మళ్ళీ సేల్ చేసుకోవడం. అప్పుడు ఏం చేస్తాం మనం? కన్స్యూమర్ అరే మనకు ఫ్రీగానే వస్తుంది కదా ఇది, ఏదైతే ఏంటి అని చెప్పేసి ఆ ఫ్రీగా ఉన్న దాంట్లో వాళ్ళ వేస్ట్ గా వదిలిపెట్టిన దాంట్లోకి వెళ్ళి కూడా సెలెక్ట్ చేసుకొని తీసుకుంటాడు. అంతే కదా. ఇప్పుడు మీరు షాపింగ్ షోరూమ్లలోకి వెళ్తే ఫ్రీ ఆఫర్ మళ్ళీ సపరేట్ ఉంటాయి. ఇవి మాత్రమే ఆఫర్, వీటికే ఆఫర్ వర్తిస్తుంది, వీటికి ఉండదు మేడం అని చెప్తారు. ఎందుకు అంటే అవి అట్లుంటాయి అనమాట. అంటే ఇక్కడ లాజిక్ చూసిందా అంటే వీటికి డిమాండ్ డిక్రీజ్ అయింది, బయట ఎక్కడ డిమాండ్ లేదు, కాబట్టి ఆఫర్ లో ఏం చేస్తున్నాడు? ఇచ్చేస్తున్నాడు.
దీని ప్రైస్ ఏం చేస్తున్నాడు, మెయిన్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేస్తాడు, ఆఫర్ దాన్ని ఫ్రీ అని చెప్తాడు, కానీ ఇందులో ఉన్న ప్రైస్ ని ఇంక్రీజ్ చేస్తాడు, కానీ ప్రైస్ ని కూడా ఇందులో కలుపుకొని చూపిస్తాడు. సో ఇవన్నీ కూడా బిజినెస్ టాక్టిక్స్ అంటారు, బిజినెస్ లాజిక్స్ అన్నమాట. లాస్ లేకుండా ఎక్కువ లాభం ఆశించకుండా లాస్ లేకుండా చూసుకుంటారు. అట్లా ఎప్పుడు ఎంటర్‌ప్రెన్యూర్ కూడా ఎప్పుడు కూడా ఇన్నోవేటివ్ గా థాట్ చేస్తూ కన్స్యూమర్స్ ని అట్రాక్ట్ చేస్తూనే ఉండాలి. ఓకే, ఇస్ ఇట్ క్లియర్? క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. Yes, ma'am. ఇంపార్టెంట్ ఇది చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అండ్ నెక్స్ట్ వన్ ఇస్ రోల్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఇన్ ఎకనామిక్ డెవలప్మెంట్. ఎకనామిక్ డెవలప్మెంట్ లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యొక్క పాత్ర ఏంటి, ప్రాముఖ్యత ఆర్ పాత్ర, ఇంపార్టెన్స్ అన్న ఇదే, రోల్ అన్న కూడా ఇదే. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ప్రమోట్స్ క్యాపిటల్ ఫార్మేషన్ బై మొబిలైజింగ్ ద ఐడిల్ సేవింగ్స్ ఆఫ్ ది పబ్లిక్. నేను ఎక్స్ప్లెయిన్ చేశా కదా, ఏంటి ప్రజలు ఎక్కడ కూడా డబ్బు దాచిపెట్టుకుంటారు బ్యాంకులో అని చెప్పలేదా, సేమ్ అట్లా. అంటే ఐడిల్ గా ఉన్న డబ్బును కూడా తీసుకొచ్చి వాటిని మొబిలైజ్ చేస్తుంది, రొటేట్ చేస్తుంది. నెక్స్ట్, ఇట్ ప్రొవైడ్స్ ఇమీడియట్ లార్జ్ స్కేల్ ఎంప్లాయ్మెంట్. Thus, it helps reduce the unemployment problem in the country, the root of all social economic problems. So, అన్ని సోషల్ ఎకనామిక్ ప్రాబ్లమ్స్ కి మెయిన్ ఏంటి, ఉద్యోగం దొరకకపోవడం. సో ఉద్యోగం దొరకకపోతుంది అని అంటే ఒక ఎంటర్‌ప్రెన్యూర్ వచ్చి ఆ ప్లేస్ లో ఒక బిజినెస్ ని స్టార్ట్ చేస్తే ఆ సరౌండింగ్ ఏరియాస్ లో చాలా మందికి కూడా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. సో వాళ్ళకి ఏమవుతుంది, అన్ఎంప్లాయ్ నుంచి ఎంప్లాయ్ అవుతాడు. ఎంప్లాయ్ అయినప్పుడు అతని కాస్ట్ ఆఫ్ లివింగ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. తన కిడ్స్ ని ఏం చేసుకుంటాడు, చదివించుకోగలుగుతాడు, తన కిడ్స్ కి మంచి బెటర్ లైఫ్ ఇవ్వగలుగుతాడు. నెక్స్ట్, తన సరౌండింగ్స్ ప్లేస్ లో బిజినెస్ పెట్టిన సరౌండింగ్స్ ప్లేసెస్ కూడా ఏమవుతాయి, డెవలప్. నెక్స్ట్, ఇట్ ప్రమోట్స్ బ్యాలెన్స్డ్ రీజనల్ డెవలప్మెంట్. బ్యాలెన్స్డ్ రీజన్ అంటే మన ప్లేస్లు ఉంటాయి కదా, అన్డెవలప్డ్ ప్లేసెస్ అని నిన్న చెప్పలేదా నేను, గవర్నమెంట్ చాలా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది అని చెప్పి. అందుకే వెనుకబడిన ప్రాంతాలలో ఎక్కువ బిజినెస్ పెట్టడానికి మోస్ట్ రీజన్ ఏంటి అంటే ట్యాక్స్ బెనిఫిట్స్. గవర్నమెంట్ చాలా ట్యాక్స్ బెనిఫిట్స్ ఇస్తుంది అన్డెవలప్డ్ ప్లేసెస్ లో, వెనుకబడిన ప్రాంతాలలో బిజినెస్ అంతా పెట్టినట్టయితే. అందుకే ఆ ప్లేసెస్ కూడా డెవలప్ అవుతాయి. నెక్స్ట్, ఇట్ హెల్ప్స్ రెడ్యూసెస్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎకనామిక్ పవర్. అంటే ఆర్థిక గుత్తాధిపత్యం ఉంటుంది కదా, ఎవరి హ్యాండ్ లో అయితే ఎక్కువ మనీ ఉంటుందో వాళ్ళే చెప్పినట్టు వినాలి. ఇంతకుముందు కాలంలో, పురాతన కాలంలో ఉండేది కదా, రాజులు మంత్రులు అది ఇది అని చెప్పేసి, అట్లాంటిది ఏం లేకుండా ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి అన్నట్టు అయిపోతుంది. ఇట్ స్టిమ్యులేట్స్ ద ఈక్విటబుల్ రీడిస్ట్రిబ్యూషన్ ఆఫ్ వెల్త్, ఇన్కమ్ అండ్ ఈవెన్ పొలిటికల్ పవర్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ది కంట్రీ. సో ఇప్పుడు చూడండి మీరు, అంబానీ పొలిటికల్ వాళ్ళని కూడా వినేటట్టు చేస్తారు, ఎందుకంటే ఆయన కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూరే. అంబానీ ఉన్నాడు కదా, తెలుసా మేడం. అంబానీ? ఏంటి అంబానీ, ఏంటి బిజినెస్, బిజినెస్ మ్యాన్. ఏం బిజినెస్ అంబానీ బిజినెసెస్ ఏమున్నాయి, మొబైల్స్. ఏం పేరు మొబైల్ పేరు, ఐ థింక్ జియో మ్యామ్. అంతకుముందు స్టార్టింగ్ ఇప్పుడు జియో, నోకియా. ఫస్ట్ రిలయన్స్. మేడం, రిలయన్స్. రిలయన్స్ అంటే ఏంటి, అందులో మీనింగే నమ్మకం. చూసిందా, పెట్టుకున్న నేమ్ కూడా చూసిందా ఎట్లుందో, అంటే వాళ్ళ థాట్స్ చూడండి. ఇట్లాంటి నేమ్ ఎవరైనా పెట్టుకుంటారా, మీ ఏదో అదో ఇదో ఏదో పెట్టుకుంటా ఉంటారు. కానీ రిలయన్స్ అంటే మీరు మా పైన నమ్మకం ఉంచండి, మీ నమ్మకాన్ని మేము కాపాడతాం అని చెప్పేసి. ఎవ్రీ యాడ్ కి చూడండి కింద ఒక క్యాప్షన్ వస్తుంది, అట్రాక్ట్ చేయడం క్యాప్షన్ ని పెట్టుకొని వాళ్ళు తీసుకుంటారు అనమాట. అంటే అట్లా అట్రాక్ట్ చేసుకుంటారు. రిలయన్స్ మార్ట్స్ ఉన్నాయి, రిలయన్స్ అంబానీ ఏది కూడా లేకుండా అన్ని పెట్టుకున్నాడు. తప్ప రిలయన్స్ పెట్రోల్ ఒక్కటి మాత్రం, పెట్రోల్ డీజిల్ ఒక్కటి మాత్రం ఫ్లాప్ అయింది, అన్ని సక్సెస్ఫుల్ అయింది. అంటే ఆయన చూసింది, ఇప్పుడు ఆయనకి ఏదైనా చెయ్యాలి అని అనుకుంటే పొలిటికల్ వాళ్ళని కూడా ఆయన అది చేసుకుంటాడు. ఆయన పొలిటికల్ లీడర్స్ చెప్పింది ఆయన వినడు, ఆయన చెప్పింది వాళ్ళు వినాలి. అట్లా అయిపోయింది ఇప్పుడు ఆయన సింగిల్ ఎంటర్‌ప్రెన్యూర్. నెక్స్ట్, ఇట్ ఎంకరేజెస్ ఎఫెక్టివ్ రిసోర్సెస్ మొబిలైజేషన్. ఇంతకుముందే కంప్లీట్ చేసినాం కదా, రిసోర్సెస్ మొబిలైజేషన్. ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్ విత్ స్టిమ్యులేట్ ప్రాసెస్ ఆఫ్ ఎకనామిక్ డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ. సో బ్యాక్వర్డ్ అండ్ ఫార్వర్డ్ లింకేజెస్, ఫ్యూచర్ కోసము కూడా మనం లింకేజెస్ ని ఏర్పాటు చేసుకోవడానికి కూడా మనకు ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యూజ్ అవుతుంది. ఇవన్నీ నేను నిన్న క్లాస్ లో చెప్పానా, అవే మొత్తం ఆల్మోస్ట్.
Okay. Next, differences between entrepreneur and entrepreneurship. This is also most important. Maybe short bit kostundemo. Idi. Entrepreneur and entrepreneurship. An entrepreneur, one who undertakes and operates a new enterprise and assumes some accountability for the inherent risk. ఓకే సో ఎంటర్ప్రీనియర్ అనే అతను ఏం చేస్తాడు, అతను ఇన్నోవేటివ్ థాట్ తోని న్యూ థాట్ తోని ఒక ఎంటర్ప్రైజ్ ని స్టార్ట్ చేద్దాము అండ్ ఎంత రిస్క్ వచ్చినా కూడా ఆ రిస్క్ కి నేనే బేర్ చేస్తా అని అనుకుంటాడు స్టార్ట్ చేయడానికి. నెక్స్ట్ ఎంటర్ప్రీనియర్షిప్ అంటే ఏంటి అంటే ఎంటర్ప్రీనియర్షిప్ ఈస్ ద ప్రాక్టీస్ ఆఫ్ స్టార్టింగ్ న్యూ ఆర్గనైజేషన్స్, particularly new businesses, generally in response to identified opportunities. ఓకే ఎంటర్ప్రీనియర్షిప్ లో ఏం చేస్తాం, ఇతనికి వచ్చిన థాట్ ని ప్రాసెసింగ్ లో పెట్టేస్తాం అనమాట. ఏం థాట్ వచ్చింది, ఒకవేళ స్మాల్ బిజినెస్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ అతని దగ్గర ఉంది ఆ క్యాపిటల్ జస్ట్ అమౌంట్ 1 lakh 2 lakh ఉంది, 1 lakh 2 lakh తోని నేను ఒక షాప్ పెట్టుకుంటా అంటే సింగిల్ ఓనర్ సరిపోతుంది, సోల్ ట్రేడ్ కిందకి వెళ్ళిపోతుంది, సింగిల్ ఓనర్ సరిపోతుంది. అతను ఏదో చిన్న బిజినెస్ పెట్టుకుంటాడు, అందులో దాని గురించి కాదు ఎంటర్ప్రీనియర్షిప్ అంటే. ఎంటర్ప్రీనియర్షిప్ అంటే లార్జ్ స్కేల్ లో ఉంటుంది, కొద్దిగా మిడిల్ స్కేల్, లార్జ్ స్కేల్, కొద్దిగా హ్యూజ్ అమౌంట్ ఉంటుంది, 10 lakhs అట్లా అనమాట. సో ఎంటర్ప్రీనియర్ ఈస్ ఆఫెన్ సినానిమ్ విత్ ఫౌండర్. సినానిమస్ అంటే ఏంటి అంటే ఫౌండర్ కి సేమ్ అనమాట మీనింగ్. ఎంటర్ప్రీనియర్ అండ్ ఫౌండర్ ని సేమ్ గా అనుకుంటాం. ఎంటర్ప్రీనియర్షిప్ రేంజెస్ ఇన్ స్కేల్ ఫ్రమ్ solo projects to major undertakings, creating many job opportunities. So entrepreneurship లో ఏం చేస్తాం మనము, సోలో ప్రాజెక్ట్స్ అంటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ నుంచి స్టార్ట్ చేసుకొని మేజర్ పెద్ద ప్రాజెక్ట్స్ ను కూడా పట్టుకొని చాలా మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తాం. అంటే ఏం లేదు, 50 నిఫ్టీస్. ఎంటర్ప్రీనియర్ అంటే ఒక వ్యక్తి, 1 person, అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ అంటే ఒక సంస్థను స్థాపించడం. ఇందులో పర్సన్ అనే అతను స్టార్ట్ చేసి పెద్ద మొత్తంలో ఒక సంస్థను స్థాపించినట్లయితే దాన్నే ఎంటర్ప్రీనియర్షిప్ అంటాం. ఈయన వచ్చిన ఆలోచనను ప్రాక్టీస్ లో పెట్టడాన్ని ఎంటర్ప్రీనియర్షిప్ అంటాం. చిన్నగా పెట్టుకుంటే దాన్ని ఏమంటాం, జస్ట్ అయినా ఎంటర్ప్రీనియర్ అంటాం. కానీ పెద్ద ఎత్తున పెడితే ఎంటర్ప్రీనియర్షిప్ కంపెనీ అంటాం. ఓకే నెక్స్ట్, ఎంటర్ప్రీనియర్ ఈజ్ ఏ కోఆర్డినేటర్ యాజ్ హీ కోఆర్డినేట్స్ ఆల్ ద 3 elements ఆఫ్ ప్రొడక్షన్, దట్ ఈస్ ల్యాండ్, లేబర్ అండ్ క్యాపిటల్. ఈ 3 elements తోని అతను వర్క్ చేస్తారు. ఎంటర్ప్రీనియర్షిప్ ఇస్ ద కోఆర్డినేషన్ మెయింటైన్డ్ బై ద ఎంటర్ప్రీనియర్. మేడం వాయిస్ బ్రేక్ అవుతుంది మేడం, ఒకసారి చూసుకోవడం ప్లీజ్. మేడం వాయిస్ క్లియర్ లేదు మేడం, ఒకసారి చూసుకోండి ప్లీజ్. ఓకే ఇప్పుడు ఓకేనా? ఓకే మ్యామ్. ఓకే మ్యామ్. సో ఎంటర్ప్రీనియర్షిప్ ఏం చేస్తారు, ఎంటర్ప్రీనియర్ ల్యాండ్, లేబర్ అండ్ క్యాపిటల్ ని తీసుకొచ్చి ప్రాసెస్ లో స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు. అండ్ ఎంటర్ప్రీనియర్షిప్ ఏం చేస్తుంది, వీటన్నింటినీ కూడా ఎవరైతే ఎంటర్ప్రీనియర్ తీసుకొచ్చారో వీటన్నింటినీ ఆర్గనైజ్ చేస్తుంది. నెక్స్ట్, ద పర్సన్ హూ ఇన్నోవేట్ సంథింగ్ న్యూ ఈజ్ అన్ ఎంటర్ప్రీనియర్. 1 person ఏదైతే కొత్తగా న్యూగా థింక్ చేస్తాడో అతన్ని మనం ఏమంటాం, ఎంటర్ప్రీనియర్ అంటాం. ద ఇన్నోవేషన్ ఆఫ్ సంథింగ్ న్యూ ఆర్ ద ప్రాసెస్ ఆఫ్ ఇన్నోవేషన్ ఈజ్ ఎంటర్ప్రీనియర్షిప్. అతనికి వచ్చిన థాట్ ని ప్రాసెసింగ్ లో పెట్టడాన్ని ఎంటర్ప్రీనియర్షిప్. He who leads an enterprise towards its vision through leadership motivation is an entrepreneur. Vision అంటే ఏంటి, vision any idea? Vision తెలియదా? విజన్ ఇస్తుందా? వ్యూ అంటే ఎప్పటి కాలానికి, అంటే ఎంత పీరియడ్ వరకు ఉండొచ్చు విజన్? అంటే లాంగ్ పీరియడా, షార్ట్ పీరియడా? విజన్ ఎప్పటి వరకు ఉంటుంది అంటే ఎప్పటి కోసం అతను విజన్ ని పెట్టుకుంటాడు? ఎందుకు చెప్పలేవు? విజన్ ని పెట్టుకున్నామంటే ఇప్పుడు మనకు విజన్ 2020 అనుకోని పెట్టుకుంటారు కదా మేడం, ఇంతవరకు టైం పెట్టుకుంటారు కదా మేము. ఒక టైం పెట్టుకుంటారు కదా, అది లాంగ్ పీరియడ్ పెట్టుకుంటారా, షార్ట్ పీరియడా అని అడుగుతారు. లాంగ్ పీరియడ్, షార్ట్ పీరియడ్. అంటే మన విజన్ అంటే ఎన్ని పెట్టుకొని ఎంత పెద్దగా పెట్టుకుంటే విజన్ లాంగ్ పీరియడ్ ఉంటుంది. ఫస్ట్ మోడీ వచ్చినప్పుడు విజన్ 2020 అని పెట్టిన ఐడియా ఉందా? మోడీ వచ్చిన 5 years పీరియడ్ లో విజన్ 2020 అంటే నేను
2020లో నేను భారతదేశాన్ని ఈ రకంగా చూడాలనుకుంటున్నా అని పెట్టింది. అవును. మరి చూసిండో లేదో తెలియదు కానీ పెట్టింది అనమాట. అంటే అట్లాంటి అవును, అనమాట చూసి ప్లానింగ్. ఓకే. ప్లానింగ్ అంటే విధానం వాళ్ళు అనమాట. పెట్టుకున్న దాన్ని బట్టి ఉంటుంది కదా మేము, మనం ఎట్లా చెప్పగలుగుతాం అని. అంటే లాంగ్ పీరియడే ఉంటుంది దాదాపు లాంగ్ పీరియడే ఉంటుంది విజన్ అంటే, ఎందుకంటే బాగా ఎత్తున పెట్టుకుంటాం మనం. అదే సో అదే. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ కూడా విజన్ ని క్రియేట్ చేసుకుంటారు. నేను ఏం కావాలనుకుంటున్నా, నా పొజిషన్ ఏంటి, నేను ఎక్కడ రీచ్ కావాలనుకుంటున్నా, వాట్ ఈస్ మై గోల్, అంటే అతని డెస్టినీ ప్లేస్ లాస్ట్ వరకు నేను ఎక్కడికి రీచ్ కావాలనుకుంటున్నా అని చెప్పేసి అతను ఎంటర్‌ప్రెన్యూర్ థింక్ చేస్తాడు. అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఏముంటుంది, ద వే ఇన్ విచ్ an entrepreneur leads his manpower motivates them for the achievement of the firm's goal is entrepreneurship. సో ఇతను మోటివేషన్ చేసేసి ఎంప్లాయీస్ ని ఏం చేయాలి, నేను ఏం చేయాలనుకుంటున్నా అని అతను అనుకుంటాడు. కానీ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో ఏం చేస్తాడు అతను, పీపుల్ అంటే ఎవరు ఇక్కడ మనకు వర్కర్స్, ఓకేనా, మన ఆర్గనైజేషన్ లో పనిచేసే వర్కర్స్ ని వాళ్ళని మోటివేట్ చేసేసి, ఆ మ్యాన్ పవర్ ని మోటివేట్ చేసేసి వాళ్ళను మన గోల్ ని రీచ్ అయ్యేటట్టు, తొందర గోల్ ని రీచ్ అయ్యేటట్టు చూసుకోవడాన్ని ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంట. నెక్స్ట్ లాస్ట్ వన్ కదా, he who bears risk of the firm for the sake of making a reasonable profit is an entrepreneur. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ ఏంటి, ప్రాఫిట్ వచ్చినా అతనికి క్రెడిట్ వస్తుంది, ఒకవేళ లాస్ వచ్చినా అతనికి డ్యామేజ్ వస్తుంది. ఎందుకు అంటే he is the entry decision maker, డెసిజన్ మేకింగ్ చేసేది అతనే కాబట్టి. The risk bearing practice that is done by an entrepreneur is entrepreneurship. సో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో కూడా ఎస్ ఈ మధ్య అంతే వస్తుంది. ఇది చెప్పేసిన కదా, ఓకేనా. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్ ఎవరు, పర్సన్, ఇక్కడ ప్రాసెస్, ఇక్కడ ఆర్గనైజేషన్. ఇందులో ఎంటర్‌ప్రెన్యూర్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఆర్గనైజేషన్, ఇన్నోవేటర్ ఇన్నోవేషన్, రిస్క్ బేరర్ రిస్క్ బేరింగ్, మోటివేటర్ మోటివేషన్, క్రియేటర్ క్రియేషన్, విజువలైజర్ అంటే ఏంటి, అతను ఫ్యూచర్ ని చూసుకుంటాడు. విజువలైజర్ అంటే చూసుకుంటాడు, కానీ విజన్ ఏంటి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ లో విజన్ పెట్టుకుంటుంది. విజన్ పెట్టుకొని ఆ విజన్ ని, ఆ గోల్ ని రీచ్ కావడానికి ఎవ్రీ ఇయర్ ప్రాక్టీస్ చేసుకునే ఉంటుంది రీచ్ కావడానికి. ఓకే, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఈస్ కంప్లీటెడ్. వెయిట్ ఫర్ ఎ సెకండ్, ఐ విల్ షో అనదర్ పిపిటి. మేడం ఎన్ని మార్క్స్ వస్తాయి మ్యామ్? ఇది డిఫరెన్సెస్ బిట్వీన్ అది ఉంది కదా, ఎంటర్‌ప్రెన్యూర్ అండ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్. అది ఏమో మేబీ 5 మార్క్స్ రావచ్చు మీకు. మీ పేపర్ ప్యాటర్న్ ఐ డోంట్ నో, పేపర్ ప్యాటర్న్ యాక్చువల్ గా తెలియదు. అది వస్తే షార్ట్ బిట్ వస్తుంది, లాంగ్ బిట్ ఏం రాదు. ఇంకేముంది కదా, క్యారెక్టరిస్టిక్స్, లక్షణాలు, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యొక్క లక్షణాలు ఉంది కదా, అది లాంగ్ బిట్ రావచ్చు. ఓకే మ్యామ్. ఓకే ఓకే మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. మీరు ఏది రాసినా కూడా ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాయాలి. అంటే ఇంట్రొడక్షన్ అంటే ఏంటి, ఏం రాసుకున్నాం మనల్ని, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి అని చెప్పేసి. తర్వాత డెఫినేషన్ రాయాలి, ఎంటర్‌ప్రెన్యూర్ అంటే ఎవరు. ఇక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఎంటర్‌ప్రెన్యూర్ అసలు బోత్ ఆర్ సేమే కదా, ఇది సంస్థ ఇది మనిషి అంతే కదా. ఆ డెఫినేషన్ రాయాలి, డెఫినేషన్ లో జేబీసే డెఫినేషన్ రాయండి, అది పర్ఫెక్ట్. దాని తర్వాత జేబీసే, ఓకే మ్యామ్. జేబీసేది నేను ఇవాళ సెండ్ చేశాను చూడండి, జేబీసేది పర్ఫెక్ట్ ఉంటుంది డెఫినేషన్, ఆయనది రాయండి. దెన్ ఆఫ్టర్ ఇంటర్ప్రిటేషన్ అంటే ఏంటి, వివరణ. క్వశ్చన్ లో ఏం అడిగాడు మనల్ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకు ముందు లాగా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యొక్క లక్షణాలు అడిగింది అనుకోండి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ యొక్క లక్షణాలు అని చెప్పేసి, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అని చెప్పేసి అక్కడ నుంచి మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. డైరెక్ట్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ క్యారెక్టరిస్టిక్స్ అడిగిండు కదా, మనం డైరెక్ట్ అర్థమని రాసేది. ఫస్ట్ ఇంట్రొడక్షన్ రాయాలి, దెన్ ఆఫ్టర్ డెఫినేషన్ అండ్ నెక్స్ట్ ఇంటర్ప్రిటేషన్, వివరణ రాసేసి అక్కడ నుంచి పాయింట్స్ స్టార్ట్ చేసి మళ్ళీ లాస్ట్ కు కన్క్లూజన్. ఈ మీరు పైన రాసిన ఆన్సర్ నుంచి ఒక 5 లైన్స్ తీసేసుకుని కన్క్లూజన్ రాసేది, ఫినిష్. ఇట్లా రాస్తే మీకు మంచి మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ వన్ ఈస్ ఎంటర్‌ప్రెన్యూరల్ ఎన్విరాన్మెంట్. ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి చెప్పండి ఒకసారి. ఎన్విరాన్మెంట్ మన చుట్టూ ఉండే పర్యావరణం. వెరీ గుడ్, మంచి తెలుగు బాగానే వస్తున్నారు, తెలుగు వాళ్ళు స్పందిస్తున్నారు ఈ మధ్య ఇవాళ. ఓకే, సో మొన్న నిన్న స్పందన కరువైంది, ఈరోజు స్పందన జరుగుతుంది అన్నట్టు. అందరు మాట్లాడితే డిస్టర్బ్ అయింది క్లాస్ అని చెప్పి వింటున్నాను.
ఓకే ఓకే వెరీ గుడ్. సో ఎన్విరాన్మెంట్ అంటే మన బిజినెస్ ఎక్కడ లొకేట్ అయ్యింది, ఆ లొకేట్ అయిన కంట్రీ కావచ్చు, స్టేట్ కావచ్చు, ఆ ప్లేస్ కావచ్చు, ఆ సరౌండింగ్ ఏరియాస్ కావచ్చు, అవి మన బిజినెస్ ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అని చెప్పి చెప్పుకునేదే మన టాపిక్. ఇది ఎంటర్ప్రెన్యూరియల్ ఎన్విరాన్మెంట్. ఓకే, ఎన్విరాన్మెంట్ సమ్ టోటల్ ఆఫ్ external factors within which an enterprise operates. Characteristics of environment: first, dynamic, uncontrollable, and external. Next, possess threats and offers opportunities. సో ఇది ఏముంటుంది మనకి ఎన్విరాన్మెంట్ లో, డైనమిక్ గా ఉంటుంది, కొన్ని చేంజ్ చేసుకోలేము, అవి కరెక్ట్ అట్లే ఉంటాయి, మనమే దానికి మోల్డ్ కావాలి. నెక్స్ట్ కొన్ని ఏంటి, అన్కంట్రోలబుల్, అంటే మన కంట్రోల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఏదైనా పాలసీ తీసుకుంది అనుకోండి, ఇప్పుడు ఆర్గనైజేషన్ నుండి గవర్నమెంట్ నువ్వు ఎట్లా పాలసీ తీసుకుంటావు అని క్వశ్చనింగ్ చేస్తుందా? చేయలేదు. గవర్నమెంట్ ఏ పాలసీ తీసుకుంటే దాన్ని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే. మన అన్కంట్రోలబుల్, అది మన హ్యాండ్ లో లేదు. అండ్ నెక్స్ట్ ఎక్స్టర్నల్ కూడా కావచ్చు, బయటికి కావచ్చు. విత్ ఇన్ ద ఆర్గనైజేషన్ అయితే వాటిని ఏమంటాం మనము, ఇంటర్నల్, అంతర్గత అంటాం. అంతర్గతం ప్రాబ్లమ్స్ అంటాం, సమస్యలు. కానీ ఎక్స్టర్నల్ గా ఉంటే ఏంటి, ఎక్స్టర్నల్ ప్రాబ్లమ్స్ ని మనం అవాయిడ్ చేయలేము, మనం యాక్సెప్ట్ చేయాల్సిందే, వాటికి సొల్యూషన్స్ ని సెర్చ్ చేయాలి. నెక్స్ట్ పొసెస్ థ్రెట్స్. థ్రెట్స్ అంటే ఏంటి, ఇబ్బందులు పెట్టడం. కొన్ని ఇబ్బందులు ఎదురు కావచ్చు, కొన్ని ఆపర్చునిటీస్ కూడా కావచ్చు. బయట ఎన్విరాన్మెంట్ తోని కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు, కొన్ని ఆపర్చునిటీస్ కూడా ఉండవచ్చు. ఇవి చూద్దాం. చూడండి ఇక్కడ ఎంటర్ప్రెన్యూరియల్ ఎన్విరాన్మెంట్ లో మనకి ఏమేమి ఉన్నాయి. ఫస్ట్, ఎకనామిక్ ఎన్విరాన్మెంట్, సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్, గ్లోబల్ బిజినెస్ ఎన్విరాన్మెంట్, టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్, డొమెస్టిక్ ఎన్విరాన్మెంట్, పొలిటికల్ లీగల్ ఎన్విరాన్మెంట్. ఓకే, హౌ మెనీ టైప్స్? మొత్తం 6 టైప్స్ ఉంటాయి, 6 రకాలుగా ఉన్నాయి. ఇవేంటి, ఆర్థిక పరమైనవి. సోషియో కల్చర్ అంటే సాంఘిక సమాజానికి సంబంధించి ఉంటుంది. నెక్స్ట్ గ్లోబల్ వ్యాపారానికి సంబంధించింది, సాంకేతిక నిపుణతకు సంబంధించింది. డొమెస్టిక్ అంటే ఏంటి, మన విత్ ఇన్ ద కంట్రీలో ఉంటుంది కదా, కంట్రీలో జరిగేటువంటి, అంటే మన భారతదేశంలో జరిగేటువంటి వాటికి. నెక్స్ట్ రాజకీయ. లీగల్ అంటే ఏంటి, మనకు వ్యాపారానికి న్యాయ సంబంధమైనవి. ఓకే, ఇవి చూద్దాం. ఫస్ట్, పొలిటికల్ ఎన్విరాన్మెంట్. స్క్రీన్ షాట్స్ తీసుకుంటున్నారా? ఇది కూడా ఇంపార్టెంట్. తీసుకుంటాను మేడం. తీసుకుంటున్నాం మేడం. Okay. It is concerned with general stability of the country in which an enterprise is expected to perform and the political philosophy of party in power towards business. Political forces define the business climate by the constraints they impose and by the activities they permit. Political factors include political philosophy, political atmosphere, quality of leadership. Okay, ఇందులో చూడండి, ఇప్పుడు మనకు అంతకుముందు ఎంటర్ప్రెన్యూర్షిప్ లో చెప్పాలంటే మోదీ వచ్చిన తర్వాత కొద్దిగా ఎక్కువ ఫోకస్ చేసిండ్రు. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్స్ ఇవ్వడం లేదు. ఏ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ లో కానీ, గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో కానీ అసలు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ లేదు. ఉన్న వాళ్ళతోనే రన్ చేపించడము, మళ్ళీ ప్రైవేటైజేషన్ చేపించడం. అంటే లాసులలో ఉన్న గవర్నమెంట్ సంస్థలు ఉంటాయి కదా, వాటిని ఏం చేస్తున్నారు, ప్రైవేటైజేషన్ చేస్తున్నారు. ఎందుకంటే ఎల్పిజి అంటే లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్ అండ్ గ్లోబలైజేషన్. ఇదేంటి, మనకు 1991 పాలసీలో ఆర్థిక మన ఫైనాన్స్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు ఒక పాలసీని చేయడం జరిగింది. అదేంటి, ఎల్పిజి. ఏవైతే గవర్నమెంట్ సంస్థలు నష్టాలలో ఉన్నాయో వాటిని ఏం చేయాలి, ప్రైవేటైజేషన్ చేయాలి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ బ్యాంక్స్. చూసినా చాలా కొన్ని సంవత్సరాల నుంచి ఏం చేసారు, అన్ని బ్యాంకుల్ని మెర్జ్ చేయడం చేసింది. అండ్ నెక్స్ట్ ఏం చేసిండ్రు, కొన్ని బ్యాంకుల్ని మూసివేసింది, కొన్ని బ్యాంకుల్ని ప్రైవేటైజేషన్ చేసిండ్రు. ఎందుకు ప్రాఫిట్ లో లేవు, ప్రాఫిట్ లో లేని గవర్నమెంట్ సంస్థను ఎందుకు నడిపించాలి గవర్నమెంట్ అని చెప్పేసి వాటిని ఏం చేస్తుంది, ప్రైవేటైజేషన్ చేయడము, మెర్జ్ చేయడం చేసేసరికి ఉన్న స్టాఫ్ తోనే వాళ్ళందరితోనే బిజినెస్ ని, ఫ్యాక్టరీని, కంపెనీని రన్ చేయడం జరిగింది. ప్రైవేటైజేషన్ అంటే ఏం చేస్తారు, ఓవర్ వర్క్ లో ఉన్న పీపుల్ తోనే ఎక్కువ పని చేయించడం. ఓకే, ఇట్లా చేసేసరికి నోటిఫికేషన్స్ సర్వ్ అయినాయి. గవర్నమెంట్ లో ఎక్కడ కూడా రిక్రూట్మెంట్ లేదు. సో అప్పుడు ఈ మోదీ వచ్చిన తర్వాత అంతకుముందు కూడా వేశారు, కానీ ఎక్కువ ఇంట్రెస్ట్ తీసుకోలేదు. 1991 నుంచి కూడా మనకు ఎక్కువ ఇది ఎంటర్ప్రెన్యూర్షిప్ డెవలప్మెంట్ కోసం చాలా పాలసీస్ వస్తున్నాయి. కానీ ఇప్పుడు వచ్చిన నవేడేస్ పాలసీస్ చూద్దాం మనం, ఒక డికేడ్ పాలసీస్ 10 years. ఇవన్నీ పాలసీస్ చూడండి. న్యూ ఎంటర్ప్రెన్యూర్ గ్రోత్, నెక్స్ట్ ఎంప్లాయింగ్, ఎంపవరింగ్ ఇండియాస్ యూత్ అంట. ఇక్కడ ఇచ్చి చూడండి పైన
నెక్స్ట్ ఈజ్ డూయింగ్ బిజినెస్ లా ఎంత 130 crores ఇవన్నీ కూడా ఫండ్స్ రిలీజ్ చేసేసి ఎవరికైతే కావాలో ఎఫ్డిఐ రూల్స్ అంటే ఏంటి మనకు ఫారెన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నమాట. ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం మనం ఇవన్నిటిని ఈ ఎవరైతే ఎంటర్ప్రీనియర్స్ ఉంటారో వీళ్ళందరికీ కూడా ట్రైనింగ్స్ ఇవ్వడము, కాలేజీలలో ట్రైనింగ్ ఇవ్వడము, నెక్స్ట్ ఎంబీఏ స్టూడెంట్స్ కి ట్రైనింగ్ ఇవ్వడము, ఇవన్నీ చేసేసి వీళ్ళకు ఫైనాన్స్ గా కూడా హెల్పింగ్ చేసేసి ఈ అన్డెవలప్డ్ ప్లేసెస్ ఉంటాయి కదా వాటిలలో జాబ్స్ పెట్టుకునేటట్టు చేయడం అన్నమాట. సో ఇవన్నీ పొలిటికల్ ఎన్విరాన్మెంట్ కింద వస్తుంది. ఇప్పుడు ఈయన ఉన్నాడు, ఇవన్నీ పాలసీస్ ఈయన తెచ్చిండు, ఈయన టైం ఉంది కాబట్టి రన్ అవుతుంది. ఒకవేళ ఈయన పోయి ఇంకో గవర్నమెంట్ వస్తే, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే ఈ పాలసీలను కొన్నిటిని మేబీ రన్ చేయొచ్చు, లేదంటే స్టాప్ చేయొచ్చు. స్టాప్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ పాలసీ ద్వారా చాలా మందికి బెనిఫిట్ అయింది అనుకోండి, నెక్స్ట్ వచ్చిన గవర్నమెంట్ ఎక్కువ ఇట్లాంటి పాలసీస్ మెయింటైన్ చేయలేదు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి సోర్స్ ఉంది. సో అందుకే గవర్నమెంట్, పొలిటికల్ గవర్నమెంట్ అనేది కూడా ఎంటర్ప్రీనియర్షిప్ పైన, ఎన్విరాన్మెంట్ పైన మనకి ఎఫెక్ట్ ఇస్తుంది. నెక్స్ట్ ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. Condition of the economy where the business primarily operates. It includes economic resources, economic conditions, economic policies, labor policies, trade and tariff policies, incentives and subsidies. Okay, first economic resources అంటే ఏమొస్తాయి మనకు, ఫైనాన్స్ గా డబ్బులు, మనీ కావాలి. ఒక బిజినెస్ ని స్టార్ట్ చేయాలంటే మనకి ఏం కావాలి, లోన్ ఫెసిలిటీస్ కావాలి, మనీ కావాలి, ఆ ఫెసిలిటీస్. నెక్స్ట్ ఎకనామిక్ కండిషన్స్, మళ్ళీ మనము తెచ్చిన దాన్ని ఎట్లా ఇన్వెస్ట్ చేయాలి, ఇవన్నీ కూడా సరిపోతుందా లేదా, ఇవన్నీ కండిషన్స్. నెక్స్ట్ పాలసీస్, లేబర్ పాలసీస్ లో కూడా అంతకుముందు ఏమి లేదు, మనకు కొద్దిగా డైలీ వేజ్ కింద కొద్దిమంది లేబర్ ని తెచ్చుకున్న తర్వాత కూడా మనం వాళ్ళతో వర్క్ రన్ చేయించుకోవచ్చు, వాళ్ళకి తక్కువ అమౌంట్ ఇవ్వచ్చు అని ఉండేది. కానీ నవడేస్ వాళ్ళకు కూడా చాలా చట్టాలు ఉన్నాయి. లేబర్ యాక్ట్ లో కూడా చాలా యాక్ట్ ఉంది. అసలు లేబర్ యాక్ట్ ఒక సబ్జెక్టే ఉంటుంది. వాళ్ళవి కూడా చాలా పెద్ద ఉన్నాయి కండిషన్స్ అప్లై. సో వాళ్ళే కూడా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ఎకనామిక్ ఎన్విరాన్మెంట్ కిందకి వస్తాయి. ఇక్కడ చూడండి, యూనియన్ బడ్జెట్ 2016, స్టాండప్ ఇండియా, లో ఇంట్రెస్ట్ రేట్స్, మానిటరీ పాలసీ, ఇవన్నీ కూడా మనకు కిందకి వస్తాయి ఎకనామిక్ ఎన్విరాన్మెంట్. నెక్స్ట్ లీగల్ ఎన్విరాన్మెంట్ అంటే చట్టపరమైన ఎన్విరాన్మెంట్. It refers to the regulatory framework within which an enterprise operates. Legal environment includes flexibility and adaptability of the law and other legal rules governing the business activities in a country. Factors related with legal environment are determining areas, regulation of entrepreneurial functions, regulating results of entrepreneurial activities. ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ లో ఎవరైనా పోయి కంపెనీ పెట్టారంటే ఎవరైనా పెడతారా? పెట్టారు. ఎందుకు? అది అన్డెవలప్డ్ ప్లేస్ అయినా కూడా చాలా బెనిఫిట్స్ ఇస్తుంది గవర్నమెంట్. మీరు వచ్చి పెట్టండి, మీకు మేము చాలా బెనిఫిట్స్ ఇస్తామని చెప్తుంది. కానీ వెళ్ళి పెడతారా అక్కడ ఎవరైనా పీపుల్? పెట్టారు, ముందుకెళ్ళారు. ఎందుకు? వై వాట్స్ ద రీజన్? మేడం వాయిస్ పోయింది మేడం. వాయిస్ పోయిందా? మ్యూట్ అయిందా? ఓకే మేడం, వస్తుంది. సో మనకు అన్డెవలప్డ్ ప్లేస్ అయినా కూడా కొన్ని ప్లేసెస్ లలో పెట్టరు. ఎందుకు పెట్టరు అంటే జమ్మూ కాశ్మీర్ ఏంటి, ఆ ఏరియాలలో గవర్నమెంట్ చాలా మీకు బెనిఫిట్స్ ఇస్తాము, మీరు వచ్చి ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయండి, మేము చూసుకుంటామని ఎన్ని చెప్పినా కూడా ఎవరు కూడా ఒక్కడు కూడా ముందుకు వేయట్లేదు. అక్కడ ఎన్ని రిసోర్సెస్ ఉన్నాయి, న్యాచురల్ రిసోర్సెస్. అక్కడ వాటర్ కి ఎప్పుడు ప్రాబ్లం ఉండదు, ఫుల్ గ్రీనరీ ఉంటుంది, కూల్ ప్లేస్. ఎంత అంటే మంచి నేచర్ అంటే ఎక్కడ అంటే అక్కడే ఉంటుంది ఆ ఏరియాలో. కానీ అక్కడ పెడితే కూడా మంచిగా డెవలప్ కావచ్చు, కానీ పెట్టరు. ఎందుకు అంటే ఏదైనా ప్రాబ్లం అయినా కూడా ఒక పడ్డా కూడా కష్టం. సో అందుకే బాగానే ఉంది కదా మేడం, నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది మేడం, మీకు చూడండి ఒకసారి. లేదు, ఫుల్ సిగ్నల్ ఉంది. ఇప్పుడు సో అందుకే లీగల్ ఎన్విరాన్మెంట్ లో ఏమొస్తుంది మనకు, డిటర్మైనింగ్ ఏరియాస్ ని బట్టి కూడా మనకు ఏం చేస్తాం, ఇక్కడ ఏరియాలో పెడితే మీకు ఈ ఫెసిలిటీస్ ఇస్తాం. కొన్ని టెరిఫిక్ ఏరియాస్ ఉంటాయి, కొన్ని కూల్ గోయింగ్ ఏరియాస్ ఉంటాయి. మళ్ళీ ఒక్కొక్క ఏరియాలో ఇప్పుడు వెళ్ళి హైదరాబాద్ సరౌండింగ్స్ లో
మనం కంపెనీని పెడతాం, చెన్నై సరౌండింగ్స్ లో పెడతాం కంపెనీని, బెంగళూరులో పెడతాం, అన్ని ప్రాసెస్ ఎక్కువయ్యాయి. మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి వస్తుంది, చాలా కార్పొరేట్ ట్యాక్సెస్ పే చేయాల్సి వస్తుంది, గవర్నమెంట్ కి చాలా పే చేయాలి. ఎందుకంటే అది ఆల్రెడీ మొత్తము ఇండస్ట్రియలైజేషన్ ఏరియా. ఆ ఇండస్ట్రియలైజేషన్ ఏరియాకి వెళ్ళి మనం పెడదామంటున్నాం. అప్పుడు ఏం చేస్తున్నాం, అక్కడ పీపుల్ కి ఏమవుతుంది, ప్రాబ్లం అవుతుంది. బెంగళూరులో చూడండి, అప్పుడప్పుడు న్యూస్ లో చూపిస్తారు, మొత్తం వాటర్ లో ఏమొస్తాయి, మొత్తము అవి వేస్టేజ్ ఎంత వచ్చి ఒక మబ్బుల్లాగా వచ్చేసింది. ఒకసారి చూసిందా? అంటే ఏంటది, మొత్తం వేస్టేజ్. అక్కడ పీపుల్ అట్లాంటి వాటర్ యూజ్ చేయడం కానీ, అట్లాంటి గాలిని పీల్చడం కానీ వాళ్ళకి ఏమొస్తాయి, క్యాన్సర్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి, చాలా హెల్త్ ఇష్యూస్. సో అందుకే గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఈ ఏరియాలో ప్రొహిబిటెడ్, ఇక్కడ కంపెనీస్ ఎవరు పెట్టకూడదు, ఎందుకంటే ఇక్కడ పీపుల్ కి చాలా ప్రాబ్లమ్స్. ప్రొహిబిటెడ్ ఏరియాస్ ఉంటాయి, పర్మిటెడ్ ఏరియాస్ ఉంటాయి, ఇవన్నీ కూడా మనకు లీగల్ గా ఎన్విరాన్మెంట్ కిందకి వస్తాయి. నెక్స్ట్ కొన్ని ట్యాక్సెస్ కూడా. ట్యాక్సెస్ చూడండి, మనకేంటి జిఎస్టీ వచ్చింది. జిఎస్టీ ఫుల్ ఫామ్ ఏంటి? జిఎస్టీ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. గూడ్స్ సర్వీస్ ట్యాక్స్. సో గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ అనేది వచ్చింది. అంతకుముందు ఏముండేటి, మనకు చాలా ట్యాక్సెస్ ఉన్నాయి. ఇందులో జిఎస్టీలో కూడా మళ్ళీ సిజిఎస్టీ ఉంది, ఎస్జిఎస్టీ ఉంది. అంటే సెంట్రల్ గూడ్స్ సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది, మళ్ళీ స్టేట్ వైడ్ సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. ఇవి ఇంతకుముందు అయితే వేరే ట్యాక్సెస్ ఉండేవి, సేల్స్ ట్యాక్సెస్ అని. అది కంపెనీ మీదే బాగా ఎఫెక్ట్ చూపించేది. సో కార్పొరేట్ సెక్టర్ ని డెవలప్ చేయాలని చెప్పేసి ఏం చేస్తున్నారు, జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు. అంటే గవర్నమెంట్ ఇట్లాంటి కండిషన్స్ అన్ని తీసుకున్నా కూడా కార్పొరేట్ సెక్టర్స్ అండ్ ఎంటర్ప్రీనియర్స్ ఏం చేయాలి, ఈ ఎన్విరాన్మెంట్ కి మోల్డ్ అవ్వకుండా కూడా వాళ్ళ బిజినెస్ ని రన్ చేయాలి. నెక్స్ట్ సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్. ఇది చూస్తేనే అర్థమవుతుంది కదా ఏంటి ఇక్కడ సోషియో కల్చరల్. So it prepares the background of entrepreneurial activities, the social setting in which the people grow, shapes their basic beliefs, value and norms. It includes caste system, consumer opinion, cultural structure. సో మన బిజినెస్ ఎక్కడ పెడుతున్నాం, ఏ ఏరియాలో పెడుతున్నాం, అక్కడి పీపుల్ కి ఏమేమి బిలీఫ్స్ ఉంటాయి, అంటే ఏమేమి నమ్మకాలు ఉంటాయి. కొన్ని నమ్మకాలు ఉంటాయి, కొన్ని పీపుల్ కొన్ని అవాయిడ్ చేస్తారు కదా. అట్లాంటి కాస్ట్ సిస్టమ్ ఉంటుంది, వాళ్ళు ఏ తరగతికి చెందిన వాళ్ళు, వాళ్ళు ఎటువంటి గూడ్స్ ని యాక్సెప్ట్ చేస్తారు, ఎటువంటి వాటిని ముట్టుకోరు, తినరు, చేయరు. ఇవన్నీ కూడా కస్టమర్ ఒపీనియన్, ఇవన్నీ కూడా మనకు సోషల్ కల్చరల్ ఎన్విరాన్మెంట్ కింద వచ్చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు యుఎస్ కి తీసుకెళ్ళి అక్కడ బాగా రైస్ పండించి రైస్ తీసుకుంటారు వాళ్ళు, వాళ్ళకి అది ఇష్టం లేదు. వాళ్ళు ఏం చేస్తారు, పిజ్జా బర్గర్ పేస్ట్రీస్ అవే తింటారు. మన దగ్గర తీసుకొచ్చి డైలీ మీరు రైస్ తినద్దు, మీరు ఇవి తినద్దు, మీరు ఇవే తినండి, పిజ్జా బర్గర్స్ తినండి అంటే మనం యాక్సెప్ట్ చేస్తామా? చేయరు. ఎందుకంటే మన పద్ధతులు మనవి, వాళ్ళ పద్ధతులు వాళ్ళవి అనమాట. ఇది సోషియో కల్చరల్ ఎన్విరాన్మెంట్ కింద. నెక్స్ట్ టెక్నాలజికల్ ఎన్విరాన్మెంట్. Technology represents the application of scientific knowledge for practical purpose. It includes the expertise, procedures and systems used by enterprise to make profound change in the transformation process and in goods and services. Factors leading to entrepreneurial growth are better utilization of productive resources, increase in competitive capacity, risk efficiency, improvement in productivity. So technological development అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ అంటే ఇక్కడ పీపుల్ ఇంత టెక్నాలజీ వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు, ఆ టెక్నాలజీని మనం యూజ్ చేస్తున్నామా లేదా, మన ప్రోడక్ట్ లో ఆ టెక్నాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నామా, ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇది ఏం చేస్తుంది, టెక్నాలజీ ఎప్పుడు కూడా మనల్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఇది ఏం చేస్తుంది, బెటర్ యూటిలైజేషన్ ఆఫ్ ప్రొడక్టివిటీ రిసోర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ అండ్ మెషినరీని ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసేసి తెచ్చి ఒక్కసారి పెట్టేసుకున్నాం అనుకోండి, ఎస్టాబ్లిష్ చేసిన ప్లాంట్ అండ్ మెషినరీ ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత ఒక 100 మెంబర్స్ చేసే వర్క్ ని ఒక్క ప్లాంట్ అండ్ మెషినరీ చేస్తుంది. మళ్ళీ అదేంటి రన్ చేసినా కూడా చేస్తూనే ఉంటుంది. మనిషిని తెలిపి ఎన్నిసార్లు చేస్తారు, ఒక మనిషిని రిక్రూట్ చేసుకొని పెడితే మనకు వర్కింగ్ అవర్స్ ఎంత, యాజ్ పర్ గవర్నమెంట్ రూల్ 8 అవర్స్ నుంచి మనం వర్క్ చేయించుకుంటే వాళ్ళు ఎంతైతే ఎక్కువ వర్క్ చేస్తారో ఆ వర్క్ కి మనం ఓటీ అంటే ఏంటి, ఓవర్ టైం అడిషనల్ గా పేమెంట్ ఇవ్వాలి, ఎక్స్ట్రా పేమెంట్ అనేది ఇవ్వాలి. సో ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి టెక్నికల్ ఎన్విరాన్మెంట్ వచ్చేసరికి ఏమైంది, 100 మెంబర్స్ చేసే పనిని ఒక్క మిషనే చేస్తుంది.
మళ్ళీ 24 అవర్స్ చేస్తుంది. 24/7 అంటే చేస్తుంది. టెక్నాలజీ ఇంప్లిమెంట్ చేసుకోవడం ఇదేం చేస్తుంది, బెటర్ యూటిలైజేషన్ అవుతుంది. నెక్స్ట్ ఇంక్రీజ్ కాంపిటీషన్, బయట ఉన్న కాంపిటీషన్ ని ఫేస్ చేయడానికి మనకు యూస్ఫుల్ గా ఉంటుంది. అండ్ రిస్క్ ఎఫిషియన్సీ, రిస్క్ లో కూడా ఏమీ ఉండదు. మనిషి చేస్తే ఒక్కొక్కసారి అది ఏమైనా కావచ్చు, కానీ మెషిన్ లో ఏంటి అంత ప్రాసెస్ అనేది అంత ఫిక్స్ ఉంటుంది కాబట్టి అది అదే ప్రాసెస్ లో చేసుకుంటూ వెళ్ళిపోతుంది. రిస్క్ అనేది చాలా తక్కువ ఉంటుంది. నెక్స్ట్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ప్రొడక్టివిటీ, మనకు ప్రొడక్ట్స్ కూడా ఎక్కువ వస్తాయి. లో కాస్ట్ లో హై ప్రొడక్టివిటీ. నెక్స్ట్ ఇవన్నిటికి చూడండి మనకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ అమెజాన్, ఫ్లిప్కార్ట్, స్నాప్డీల్ యాప్, ఇవన్నీ కూడా ఏమేస్తున్నాయి మనకు ఈ కామర్స్, న్యూ ఆపర్చునిటీస్ ఇవన్నీ కూడా. ఇంతకుముందు అయితే మనం ఏదైనా కావాలంటే షాప్కి వెళ్ళడం తీసుకోవడం, మళ్ళీ అది ఇక్కడ దొరుకుతుందో లేదో, ఇక్కడ దొరికినాయి మనం తీసుకొని అడ్జస్ట్ అయ్యేవాళ్ళం. కానీ ఇప్పుడు మనకు అడ్జస్ట్ అవుతున్నామా? వై? బికాస్ ఆన్లైన్ బిజినెస్, మొత్తం ఆన్లైన్ బిజినెస్. ప్రపంచంలో ఎక్కడ ఉన్నా, ఎక్కడ ప్రొడ్యూస్ అయిన ప్రోడక్ట్ అయినా మన డోర్ డెలివరీ మన ఇంటి ముందు మెట్ల దగ్గర తీసుకొచ్చి పెడుతున్నారు. ఎందుకు అంటే ఇవి ఫ్లిప్కార్ట్, అమెజాన్. మెయిన్ అమెజాన్ చాలా ప్రాఫిట్స్ లో ఉంది. చూసిన అమెజాన్ ఫస్ట్ ఏం చేసేది, చిన్న గ్రాసరీస్ డెలివరీ చేసేది. ఫుడ్ గ్రాసరీస్ అవి ఇవి గ్రాసరీస్ అయిపోయినా, గ్రాసరీస్ కాదు ఫస్ట్ ఇవేంటి మనకు శారీస్, షూస్, మెన్స్ వేర్ ఇవన్నీ చేసేది. దాని తర్వాత ఎక్కడికి వచ్చింది, గ్రాసరీస్ కి ఎక్కువ డిమాండ్ అయింది, వీటికి చేయాలి. నెక్స్ట్ గ్రాసరీస్ వచ్చింది. గ్రాసరీస్ తర్వాత నెక్స్ట్ ఏమైంది, అమెజాన్ ప్రైమ్ అని చెప్పేసి ఒకటి ఓటీటీ ఉంది కదా మనకు, టెలివిజన్ కి టీవీకి వచ్చేసి న్యూ మూవీస్ అని వచ్చేసేది, అది స్టార్ట్ చేసింది. చూసింది అమెజాన్ ఎన్ని స్టార్ట్ అవుతున్నాయి. అమెజాన్ మ్యూజిక్ ఉంది, అన్ని చాలా వచ్చినాయి. అంటే ఇవేంటి ఎక్స్పాన్షన్. ఒక్క బిజినెస్ లో చిన్న తాట్తో అతను స్టార్ట్ చేసిండు, కానీ అతని బిజినెస్ ఎక్కడికి వెళ్ళిపోయింది, ఎన్ని బ్రాంచెస్ పెట్టుకున్నాడు చూసారా. ఇవన్నీ కూడా వన్ బై వన్ వస్తున్నాయి, అంటే మారుతున్న టెక్నాలజీకి. ఎందుకు ఇవి బాగా క్లిక్ అవుతున్నాయి అంటే మన పీపుల్ కూడా అట్లే అట్రాక్ట్ అవుతున్నారు. ఇంతకుముందు ఏదైనా వెళ్ళి తీసుకునే వాళ్ళు, కానీ ఇప్పుడు అందరూ బిజీ అయిపోయారు, అందరూ జాబ్ హోల్డర్స్ అయిపోయారు. వైఫ్ అండ్ హస్బెండ్ జాబ్స్ చేస్తున్నారు. వెళ్ళి సరుకులు తీసుకోవడానికి వాళ్ళ ఓపిక ఎక్కడ ఉంటుంది, పేషెన్స్ అనేది ఉండట్లేదు. వీక్లీ 1 సండే 1 హాలిడే వస్తుంది. ఆ హాలిడేలో కూడా హాఫ్ డే బయటకు వెళ్ళి షాపింగ్ చేస్తే ఆ హాలిడే కూడా వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఏం చేస్తున్నారు, సింపుల్ గా వెళ్తున్నారు, జస్ట్ ఆర్డరింగ్ చేస్తున్నారు, ఇంటికి తెప్పించుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ ఎంఎన్సీ కంపెనీలలో చేసే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ గురించి చెప్పనక్కర్లేదు. వాళ్ళు ఈక్వల్ టు మెషిన్స్ లాగానే వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి గ్రాసరీస్ తెచ్చుకునే అంత సింపుల్ ఉంటుందా పాపం. సో వాళ్ళు కూడా దీనికే అడాప్ట్ అయిపోతున్నారు. ఇటువంటి అన్ని కూడా వాళ్ళకు బెనిఫిట్స్ అయిపోతున్నాయి ఎంటర్ప్రీనియర్స్. నెక్స్ట్ ఇప్పటిదాకా మనం చెప్పుకునే ఏంటి, విత్ ఇన్ ద కంట్రీ, విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ది కంట్రీ, అంటే మన ఇండియా యొక్క సరౌండింగ్స్ లో జరిగేటి అన్నమాట. ఇప్పుడు చెప్పుకునేది ఏంటి, ఎన్విరాన్మెంటల్, ఏంటి ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్. సో ఇంటర్నేషనల్ ఎన్విరాన్మెంట్, బిజినెస్ ఎన్విరాన్మెంట్ deals with the forces which originate outside the home country in which an enterprise is working. It includes development of MNCs. MNC multinational company ne మనం ఏమంటాం షార్ట్ MNC. గ్లోబలైజేషన్ అంటే ఏంటి, మన ప్రపంచీకరణ. అంటే ఎల్పిజిలో ఇది కూడా వన్ ఆఫ్ ది పార్ట్. ఎల్ అంటే లిబరలైజేషన్, సరళీకరణ. పి మీన్స్ ప్రైవేటీకరణ. జీ ఫర్ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ. అంటే మనం ప్రపంచంలో ఎక్కడ తయారైన వస్తువు అయినా కూడా మనం కొనుక్కోవచ్చు. మన దగ్గర తయారైన వస్తువుని మనం వరల్డ్ లో ఎక్కడైనా కూడా అమ్ముకోవచ్చు అని చెప్పేసి అన్ని గవర్నమెంట్స్ కలిసి ఒక పాలసీని తీసుకున్నాయన్నమాట. దాన్నే గ్లోబలైజేషన్ అంటారు. సో ఈ గ్లోబలైజేషన్ తోనే కూడా మనకు వస్తుంది. మీరు ప్రొడక్ట్స్ అంటున్నారు, ఫ్రూట్స్ కూడా వస్తున్నాయి. ఈవెన్ ఫ్రూట్స్ కూడా ఎక్కడో ఏదో దేశంలో పండించిన ఫ్రూట్స్ మీకు తెలుసా. స్పెన్సర్ లోనైతే టమాటాలు కూడా అమ్ముతారు. ఎక్కడ అంటే ఇండోనేషియాలో పండించిన టమాటాలు వాటిని ప్యాక్ చేసి తీసుకొచ్చి ఇట్లా బంచెస్ ఉంటాయి చిన్నగా స్మాల్ గా, వాటిని కూడా 50-70 రూపీస్ అమ్మితే ఇక్కడ జనాలు అది ఏంటో వెరైటీ ఉన్నాయి. ఇండోనేషియా టమాటోస్ అట్లా తీసుకున్నామని 50-70 రూపీస్, మన దగ్గర 20 రూపీస్ దొరుకుతాయి పెద్ద టమాటా. ఆ 50-70 రూపీస్ పెట్టి ఆ స్మాల్ టమాటోస్ పర్చేస్ చేస్తారు జనాలు. ఎందుకు అంటే అట్లా ఉంటది అనమాట. సో గ్లోబలైజేషన్ ఎఫెక్ట్ అన్నట్టు. గ్యాట్ అంటే జనరల్ అగ్రిమెంట్ ఆన్ టారిఫ్స్ అండ్ ట్రేడ్. అంటే కొన్ని దేశాలకు ఇది ఫారెన్ ట్రేడ్ అనమాట. ఫారెన్ కి మనం ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు కొన్ని జనరల్ టారిఫ్స్ అంటే స్పెషల్ గా
taxes, మేడం excise వాయిస్ బ్రేక్ duties అవుతుంది pay. మేడం. హెడ్ ఫోన్స్ ప్రాబ్లం అనుకుంటా మేడం ఇది ఒకసారి చూడండి. ఇప్పుడు వినిపిస్తుందా? ఓకే మ్యామ్ క్లారిటీ ఉంది. అంటే మేడం మళ్ళీ ప్రాబ్లమ్స్ మేడం. సో అండ్ WTO అంటే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్. ఈ వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ ఏం చేస్తే మనకు వరల్డ్ వైడ్ గా ట్రేడ్ ఉంది. ఈ ట్రేడ్ ని కూడా చూసుకుంటూ ఉంటుంది. సూపర్విజన్ నెక్స్ట్ క్యాపిటల్ ఉన్నాము. ఎక్కడ వేరే కంట్రీలో అట్లాంటి క్యాపిటల్. నెక్స్ట్ కన్క్లూషన్. The interface between entrepreneurship and the entrepreneurial environment is essential for successful operation of business firms. It opens up for expansion of new entrepreneurial operations. The entrepreneurs may come forward with new ideas and futures when మేడం they find ఘోరంగా environment. బ్రేక్ అవుతుంది మేడం. ప్లీజ్ ఒకసారి చూసుకోరా. చెప్పేది ఏం అర్థం కావట్లేదు. Screenshot తీసుకున్నారా? తీసుకున్నాం మేడం తీసుకున్నాం. ఓకే, ఇది కన్క్లూజన్ ఏముంది మనకు అప్పుడు మార్పు చేంజ్ అయిన ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకొని న్యూ ఎంటర్ప్రెన్యూర్స్ న్యూ థాట్స్ తోని న్యూ ఐడియాస్ తోని కొత్త వెంచర్స్. కన్క్లూజన్ ఒక 5 పాయింట్స్ రాయాలి మీరు ఎవ్రీ ఆన్సర్ లో. క్లాస్ ఓకే మ్యామ్. ఓకే, ఎనీ డౌట్? వినిపిస్తుందా? Hello. Is it